హలో అండి. ఈరోజు మనం ఎగ్ బిర్యానీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము. ఇదైతే చాలా సింపుల్ రెసిపీ అండి. మనకి ఇంట్లో బాస్మతి రైస్ ఉంటే వాటితో చేసుకోవచ్చు. లేదంటే నార్మల్ రైస్ అయినా పర్వాలేదు. నేనైతే నార్మల్ రైసే యూస్ చేస్తున్నాను ప్రస్తుతానికి. సో చూడండి, ఇదొచ్చేసి నేను ఎక్కువ స్పైసెస్ యూస్ చేయలేదండి. జస్ట్ చాలా మైల్డ్ ఫ్లేవర్స్‌తోనే చేశాను. ఎందుకంటే ఎక్కువ స్పైసెస్ వేస్తే మా పాప వచ్చేసి తినదనమాట. సో దానికోసమని, దీనికోసం మనకు కావాల్సినవి పచ్చిమిర్చి, ఆనియన్, తర్వాత టమాటా, అలాగే పెరుగు. ఒక హాఫ్ కప్ పెరుగు తీసుకున్నాము. తర్వాత డ్రై మసాలాస్ తీసుకున్నాము. బిర్యానీ మసాలా, గరం మసాలా, తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్. డ్రై మసాలా అంటే ఏం లేదండి, చెక్క, లవంగాలు, బిర్యానీ ఆకు. మీ దగ్గర బిర్యానీ మసాలా అన్నీ ఉంటే వేసుకోవచ్చు, లేదంటే ఇంతే సరిపోతాయి. తర్వాత బియ్యం నేను ఆల్రెడీ నానబెట్టి పక్కన పెట్టేసుకున్నాను. తర్వాత ఎగ్స్ ఒక 10 ఎగ్స్ తీసుకొని ఇవి బాయిల్ చేసేసుకొని మొత్తం షెల్ అది పీల్ ఆఫ్ చేసేసుకొని ఇట్లా 4 సైడ్లు ఒక చాక్ తోటి ఘాట్లు పెట్టుకున్నానండి. ఇప్పుడు స్టవ్ మీద ఒక కడాయి పెట్టి అందులో ఆయిల్ పోసి, ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఎగ్స్ మనం పీల్ చేసి పెట్టుకున్నాం కదా, ఇవి ఇందులో వేసుకొని కొంచెం ఫ్రై చేసుకోవాలండి ఎగ్స్. ఎందుకంటే ఇలాగే మనం బిర్యానీ దాంట్లో వేసేసామంటే చెదిరిపోయే ఛాన్స్ ఉంది. సో కాబట్టి నేను దీన్ని ఇలా ముందుగా ఫ్రై చేసుకుంటున్నాం అనమాట. యూజువల్గా సాల్ట్, కారం, పసుపు ఇవన్నీ కొంతమంది ఇలా ముందే వేసేస్తుంటారు. బట్ నేనైతే వేయలేదండి. ఎందుకంటే మాడిపోయి కొంచెం ఆ మాడి వాసన అనేది వస్తుంటుంది కదా, సో దానికోసం అనేసి నేను ఎగ్స్ కొంచెం ఫ్రై అయిన తర్వాత చివర్లో ఆపడానికి ఒక నిమిషం ముందు మాత్రం నేను ఇవి వేసాను. జస్ట్ కొంచెం వేసుకుంటే చాలండి. ఇప్పుడు ఇవి చూడండి, మనకి బాగా ఫ్రై అయిపోతున్నాయి కదా, ఇంకొంచెం బ్రౌనిష్గా వస్తే సరిపోతుంది. సో ఇలా ఫ్రై చేసుకొని వీటిని మనం పక్కన ప్లేట్లో తీసి పెట్టేసుకుందాము. ఇప్పుడు ఒక స్టవ్ మీద కుక్కర్ పెట్టేసుకొని అందులో ఆయిల్ వేసుకొని డ్రై మసాలా వేసుకున్నాము. చూడండి, ఇవి మనకి కొంచెం బాగా ఫ్రై అవ్వాలన్నమాట. నేను దీంట్లో కొంచెమే ఆయిల్ వేసాను, ఎందుకంటే మనం ఆల్రెడీ ఎగ్స్ ఫ్రై చేసిన ఆయిల్ ఉంది కదా, సో అది కూడా నేను ఇందులోనే వేసేస్తాను. కాబట్టి నేను కొంచెం ఆయిల్ అనేది కొద్దిగా వేసుకున్నాను స్టార్టింగ్లో. సో చూడండి, ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి ఇందులో వేసుకున్నాము. అవి వేగిన తర్వాత ఆనియన్ కూడా ఇందులో వేసుకొని బాగా ఎర్రగా ఫ్రై చేసుకోవాలండి. మనం చూస్తున్నారు కదా, ఇట్లా ఒకదాని తర్వాత ఒకటి వేసుకొని ఫ్రై చేసుకోవాలి. మనకు ఆనియన్ కొంచెం ట్రాన్స్పరెంట్గా అని కాదు, కొంచెం బాగా ఎర్రగానే ఫ్రై అవ్వాలండి. దీనికి మనకి బిర్యానీలో ఆనియన్స్ ఎంత బాగా ఫ్రై అయితే అంత బాగుంటాయి. నార్మల్గా దమ్ బిర్యానీలో అయితే మనం ఫ్రైడ్ ఆనియన్స్ ముందే ప్రిపేర్ చేసి పెట్టుకొని చేస్తాం కదా, సో ఇది అలా కాదు. ఇప్పుడు చెప్పాను కదా, ఈ ఆయిల్ కూడా ఇందులో వేసేస్తానని. సో నేను ఈ ఆయిల్ తీసి ఇందులో వేసేస్తున్నాను. ఎందుకంటే మనకి ఈ ఆనియన్స్ ఇవన్నీ ఫ్రై అవ్వాలంటే ఆయిల్ సరిపోదు కదా, ఆల్రెడీ మనం ఫస్ట్ వేస్తుండేది. సో ఈ స్టేజ్లోనే నేను ఆయిల్ ఇందులో వేసేస్తున్నాను అనమాట. వేసేసి బాగా కలుపుకోవాలి. ఇది మనకి కొంచెం టైం పడుతుందండి ఆనియన్స్ ఫ్రై అవ్వడానికి. ఇలా తిప్పుకుంటూ ఫ్రై చేసుకుందాము. సో ఇప్పుడు మనం ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాము కొద్దిగా ఫ్రై అయిన తర్వాత, ఎందుకంటే అది కూడా మనకి పచ్చి వాసన పోవాలన్నమాట. సో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలన్నమాట దీన్ని. ఇది మనకు కొంచెం టైం పడుతుందండి పచ్చివాసన పోవడానికి. కొంచెం ఓపికగా వేయించుకోవాలి. హైలో పెట్టేయొద్దు. హైలో పెట్టారంటే మొత్తం కింద అడుగంటేసి మాడిపోయే ఛాన్స్ ఉంది. మనం ఇది లో మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని దీన్ని వేయించుకోవాలి. సో చూస్తున్నారు కదా, ఇది మనకి బాగా ఫ్రై అవుతుంది. మీకు ఆయిల్ ఇంకొంచెం పడుతుంది అనిపిస్తే మాత్రం మీరు వేసుకోవచ్చండి. నేను స్పెసిఫిక్గా దీనికి కొలతలు ఏమీ చెప్పడం లేదు. సో ఇది మనకి ఫ్రై అయిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న టమాటో ఉంది కదా, అది కూడా ఇందులో వేసేసుకొని ఇది మనకి బాగా టమాటా మెత్తబడే వరకు దీన్ని వేయించుకోవాలండి. దీనికి కూడా కొంచెం టైం అయితే మనకి పడుతుంది.
మీరు ఇలా కలిపేసి కాసేపు మూత పెట్టి వదిలేసారంటే కూడా ఒక 5 మినిట్స్‌కి టమాటా బాగా మగ్గిపోతుందనమాట. సో, ఇప్పుడు కొంచెం ఉప్పు, పసుపు ఇందులో వేసేద్దాము. మనకి ఉప్పు వేయడం వల్ల కూడా కొంచెం త్వరగా మగ్గుతాయండి టమాటా కానీ, ఆనియన్ కానీ. చూస్తున్నారు కదా, ఇలా బాగా కలిపేసుకోవాలి. ఎగ్ అంటే ఓన్లీ మీకు ఎగ్ ఇష్టం లేని వాళ్ళు, వెజిటేరియన్ వాళ్ళు ఎవరైనా ఉంటే ఎగ్ ప్లేస్‌లో మీరు పన్నీర్ కూడా యూస్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనం ఎగ్స్ ఎలాగైతే ఫ్రై చేసి పక్కన పెట్టుకున్నామో, పన్నీర్ కూడా అలానే ఫ్రై చేసి పక్కన పెట్టుకొని చివర్లో మనం కుక్కర్ లిడ్ పెట్టేస్తాం కదా, మూత పెట్టే ముందు అందులో వేసేస్తామంటే సరిపోతుందండి. ఇప్పుడు ఎగ్ కూడా అంతే. నా దగ్గర పన్నీర్ కూడా ఉంది. బట్ నేను అది ఫ్రై చేసి కూడా ఇందులో వేస్తున్నాను. బట్ అది నాకు వీడియో అయితే చేశాను కానీ బట్ మిస్ అయింది. సో, డిలీట్ అయిపోయినట్టుందండి. సో, కాబట్టి నేను అది యాడ్ చేయలేకపోతున్నాను. సో, చూస్తున్నారు కదా, మనకి టమాటా బాగా మగ్గిపోతుందన్నమాట. ఇప్పుడు ఈ స్టేజ్‌లో మనం ఆల్రెడీ పచ్చిమిర్చి వేస్తున్నాం కదా, సో దానికి తగ్గట్టు మనం కారం యాడ్ చేసుకోవాలి చూసుకొని. అంటే మన పచ్చిమిరపకాయలు బాగా స్పైసీగా ఉండేవైతే ఒక 1/2 స్పూన్ కారం సరిపోతుంది. లేదు తక్కువ స్పైస్ ఉండేవైతే మాత్రం ఒక 1 to 1.5 టీ స్పూన్ కారం పడుతుంది. కారం వేసి కొద్దిగా వేగిన తర్వాత ఇప్పుడు ఈ బిర్యానీ మసాలా, గరం మసాలా కూడా ఇందులో వేస్తున్నాను అన్నమాట. సో, మనకి ఇవి కూడా కొంచెం బాగా ఫ్రై అవ్వాలి. ఫ్లేవర్స్ అన్నీ బాగా మిక్స్ అయిపోవాలన్నమాట ఆయిల్లోనే ఫ్రై అయ్యి. సో, కాసేపు ఇట్లా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. అడుగు పట్టేయకుండా కొంచెం జాగ్రత్తగా కలుపుకోండి. చూస్తున్నారు కదా, మనకి కలర్ ఎలా చేంజ్ అయిపోయిందో. ఇందాక ఎర్రగా అనిపించింది కదా, ఇప్పుడు చూడండి కలర్ ఎలా మారిపోయిందో. ఇప్పుడు మనకి ఇది బాగా ఫ్రై అయిపోయింది. ఈ స్టేజ్లో మనం పెరుగు యాడ్ చేసేసుకుందామండి. ఈ బిర్యానీలో పెరుగు వేయకపోతే అంత టేస్ట్ అనేది రాదండి మనకి. సో, మీకు ఇంట్లో అవైలబుల్ ఉందంటే మాత్రం ఖచ్చితంగా వేసుకోండి పెరుగు. సో, చూస్తున్నారు కదా, మనకి పెరుగు కూడా బాగా మిక్స్ అయిపోయి కలిసిపోయింది ఈ మసాలాస్తో పాటు. చూడండి, మనకు ఆయిల్ కూడా పైకి సపరేట్ అవుతూ ఉందన్నమాట ఇందులో నుంచి. సో, మనం ఇప్పుడు ఈ స్టేజ్‌లో మనం ఎంత రైస్ అయితే తీసుకున్నామో, నార్మల్ రైస్ అయితే ఒక కప్ రైస్‌కి 2 కప్స్ వాటర్ అలా తీసుకుంటాము. లేదు మీరు బాస్మతి రైస్ యూస్ చేస్తున్నారంటే 1 కప్‌కి 1.5 కప్ తీసుకుంటే సరిపోతుందండి. మనకి నార్మల్ రైస్ ఒక 1 అవర్ మనం నానబెట్టుకున్నా పర్వాలేదు. బట్ బాస్మతి రైస్ యూస్ చేస్తున్నారంటే మాత్రం ఓన్లీ 20 to 30 మినిట్స్, అంతకు మించి మీరు పెట్టారంటే మాత్రం ఎక్కువ వాటర్ పట్టవు దానికి. జస్ట్ 1.5 కప్ పోస్తే కూడా 2 విజిల్స్ వస్తే సరిపోతుంది మనకి. బట్ నార్మల్ రైస్ వస్తే 3 to 4 విజిల్స్. అది మీరు ఎలా ఇంట్లో యూజ్ చేసుకుంటారో, మీ కుక్కర్‌కి ఎన్ని విజిల్స్ వస్తే మీకు అన్నం పర్ఫెక్ట్‌గా అవుతుంది అనుకుంటారో, సో అలా మీరు ప్లాన్ చేసుకోవచ్చు. సో, ఇప్పుడు నేను వాటర్ పోసాను కదండి, ఈ వాటర్ బాగా బాయిల్ అయిపోతుంది. ఈ స్టేజ్లో మనం నానబెట్టి పెట్టుకున్నాం కదా బియ్యం, ఆ బియ్యాన్ని వడకట్టేసి ఇలా ఇందులో వేసేసుకుంటున్నాము. వేసుకున్న తర్వాత దీన్ని కొంచెం బాగా కలిపేసుకొని మనం ఆల్రెడీ ఫ్రై చేసి పెట్టుకున్నాము కదండి, ఆ ఎగ్స్ను కూడా ఇందులో వేసేసుకుందాము. ఇది మనకి ఇట్లా ఉడికే స్టేజ్లో వేసేసుకొని కొంచెం మీ దగ్గర నిమ్మరసం ఉంటే నిమ్మరసం కలుపుకోండి. చూడండి, నేను జస్ట్ ఒక 1 స్పూను, 1.5 స్పూను లెమన్ జ్యూస్ అయితే ఇందులో వేస్తున్నాను. వేసేసి బాగా కలిపేసుకోవాలండి. మనకి నిమ్మరసం వేయడం వల్ల కొంచెం ఆ అన్నం ముద్దగా అయిపోకుండా కొంచెం పలుగ్గా వస్తుంది. తర్వాత కొంచెం టేస్ట్ కూడా మనకు ఆ ట్యాంగినెస్, ఆ పులుపు తగులుతూ ఉంటే కూడా మనకి బాగుంటుందండి. మనం ఆల్రెడీ పెరుగు వేసాము, బట్ నిమ్మకాయ కూడా వేసుకుంటే మనకు ఆ టేస్ట్ అనేది ఎన్హాన్స్ అవుతుంది అన్నమాట దీంట్లో. సో, మీరు ఇవన్నీ ఎగ్స్ అన్నీ ఇందులో వేసేసుకొని
ఇలా కుక్కర్ మూత పెట్టేసుకొని నార్మల్ రైస్ కదండి, నేను ఒక 3 విజిల్స్ రానిస్తున్నాను. మీరు బాస్మతి రైస్ అయితే 2 విజిల్స్ వస్తే సరిపోతుంది. సో చూసారు కదండి, మనకి బాగా అయిపోయిందండి ఇది. ఓకే, చూస్తున్నారు కదా, మనకి ఎగ్స్ అనేవి ఎక్కడ విడిపోకుండా అలా హోల్ ఎగ్గానే ఉందన్నమాట. మనకు ఆ ఎగ్ అది విడిపోయిందంటే ఆ అన్నంలో ఎల్లో అంతా కలిసిపోయి బాగుంటుందండి. సో కొంచెం జాగ్రత్తగా చేసుకోండి. సో చూస్తున్నారు కదా, ఇంతేనండి. మీకు ఈ రెసిపీ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్స్ ఫర్ యువర్ సపోర్ట్.